ఫిరాయింపు ఎమ్మెల్సీల విచారణకు మరోసారి నోటీసులు జారీ చేశారు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. ఫిరాయించిన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి రామచంద్రయ్యలు ఈ నెల 5న తుది విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎవరెవరికి నోటీసులు అందాయి? అయితే శాసన మండలిలో చైర్మన్ మోషన్ రాజు ఇద్దరు ఫిరాయించినటువంటి ఎమ్మెల్సీలకు అనర్హత పిటిషన్ పై విచారణకు నోటీసులు జారీ చేశారు. శాసన మండలి సభ్యులు వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి శాసన మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. వీళ్ళు ఒకరు జనసేన పార్టీలోని, ఇంకొకరు తెలుగుదేశం పార్టీలో ఇటీవల చేరినటువంటి నేపథ్యంలో ఆ శాసన మండలి చైర్మన్ కు అనర్హత చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ శాసన మండలి చైర్మన్ ఇప్పటికే వీరిద్దరి అనర్హత పిటిషన్ పైన విచారణ జరుపుతా ఉన్నారు. విచారణ జరుగుతున్న దాదాపుగా ఇప్పటికే 3 సార్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇద్దరు మరొక వైపు కోర్టుకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా శాసన మండలి చైర్మన్ ఉన్నటువంటి నిబంధనలకు, చట్టాలకు అనుగుణంగా విచారణ నిర్వహిస్తున్నారు. సో ఈ నెల 5వ తేదీన మరొకసారి తుది విచారణకు రావాలని ఇద్దరు శాసన మండలి సభ్యులు సి రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్లకు నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా ఇద్దరు విచారణకు హాజరయ్యారు. పార్టీ ఫిరాయింపుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆధారాలు ఇచ్చింది. ఏ విధంగా పార్టీ ఫిరాయించారు, అదేవిధంగా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఏ విధంగా ఉల్లంఘించడం సంబంధించి ఆధారాలు ఇప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపైన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు 5వ తేదీన వ్యక్తిగతంగా తుది విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాత వారు ఇచ్చేటువంటి సమాధానం ఆధారంగా ఇద్దరిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. హరిత, థ్యాంక్ యూ సతీష్.